చరణ్ నాకు పరిచయం ఒక 20 నెలలు అయింది. 20 నెలల పాటు అతను నాతో పాటు ట్రావెల్ చేసి అతను చెప్పిన ఏ పనైనా సరే నాకు రాదు, నేను చేయను అనకుండా ఒక ప్రయత్నం చేయడం నాకు నచ్చి తప్పకుండా ఏ రంగంలో ఉన్నా అతను ప్రోత్సహించాలని యాజ్ ఎ బ్రదర్ ఇక్కడ రావడం జరిగింది. ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. సోషల్ మీడియా గురించి దాని ప్రభావితం గురించి నేను ఈరోజు తిరుమలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఖమ్మం పట్టణానికి కాకుండా తెలంగాణలో కూడా ఒక మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఐఎమ్ బ్లెసింగ్ యూ వెరీ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ చరణ్ అండ్ ఎస్టేట్. ఇంకొక విషయం చెప్పాలి, ఖమ్మం పట్టణానికి కావాల్సినటువంటి అనేక వినతులు ఏది చరణ్కి వచ్చినా కూడా నాకు పాస్ ఆన్ చేసి వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి నేను నా రిక్వెస్ట్ ఒకటే, ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా సోషల్ మీడియా ద్వారా కానీ డైరెక్ట్ గా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనందరం కలిసి ఒక ప్రశాంతమైన ఖమ్మం, ఒక అభివృద్ధి ఖమ్మాన్ని చేయాలనేది తుమ్మల గారి సంకల్పం. ఆ సంకల్పంలో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలని, దాంట్లో రీచింగ్ మీడియా కూడా కీలక పాత్ర వహిస్తుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలియని పనులు ఇవేమి నాకు ఇంతవరకు నాకు టచ్ లేని పనులు ఇవన్నీ. ఈ సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు, ఎలక్షన్ అంటే ఏంటో తెలియదు, వ్యవసాయం అసలు నాకు తెలియనే తెలియదు. మా పొలం ఎక్కడ ఉందో నాకు 10th క్లాస్లో తెలిసింది. అట్లాంటిది నన్ను ఒక స్ప్రింగ్ లాగా వాడారు సార్. సో నేను నాకు చాలా ఆనందిస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ ప్రతి దాంట్లో నాకు ఒక అవగాహన అనేది వచ్చింది. ముఖ్యంగా స్టేజ్ నాసింగ్ మన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. సో ఈ యొక్క డిజిటల్ మీడియాని రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వరకు మేము వారి యొక్క బిజినెస్ని ప్రమోట్ చేస్తూ అతి తక్కువ ఖర్చులోనే వారికి ఎక్కువ లాభాలు తెచ్చే విధంగా చేస్తామని మీ ముందు మేము తెలియజేస్తున్నాం. చరణ్ నాకు పరిచయం ఒక 20 నెలలు అయింది. 20 నెలల పాటు అతను నాతో పాటు ట్రావెల్ చేసి అతను చెప్పిన ఏ పనైనా సరే నాకు రాదు, నేను చేయను అనకుండా ఒక ప్రయత్నం చేయడం నాకు నచ్చి తప్పకుండా ఏ రంగంలో ఉన్నా అతను ప్రోత్సహించాలని యాజ్ ఎ బ్రదర్ ఇక్కడ రావడం జరిగింది. ఐ విష్ హిమ్ ఆల్ ది సక్సెస్. సోషల్ మీడియా గురించి దాని ప్రభావితం గురించి నేను ఈరోజు తిరుమలందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఖమ్మం పట్టణానికి కాకుండా తెలంగాణలో కూడా ఒక మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఐఎమ్ బ్లెసింగ్ యూ వెరీ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ చరణ్ అండ్ ఎస్టేట్. ఇంకొక విషయం చెప్పాలి, ఖమ్మం పట్టణానికి కావాల్సినటువంటి అనేక వినతులు ఏది చరణ్కి వచ్చినా కూడా నాకు పాస్ ఆన్ చేసి వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి నేను నా రిక్వెస్ట్ ఒకటే, ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా సోషల్ మీడియా ద్వారా కానీ డైరెక్ట్ గా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనందరం కలిసి ఒక ప్రశాంతమైన ఖమ్మం, ఒక అభివృద్ధి ఖమ్మాన్ని చేయాలనేది తుమ్మల గారి సంకల్పం. ఆ సంకల్పంలో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలని, దాంట్లో రీచింగ్ మీడియా కూడా కీలక పాత్ర వహిస్తుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ థ్యాంక్ యూ.